సో ఒకవేళ మనకు ఆ కంప్లైంట్లు ఏమి రాకుండా ఉంటే మనం 30 దాకా వెళ్ళేవాళ్ళం. బాగుందండి. అదే ఇప్పుడు ఎలాగో 30 కౌంట్ తీసుకురండి. ఓకే, తప్పకుండా బాగానే వచ్చిందండి. ఓకే వైట్ కట్ అనేది 90 కౌంట్లో వచ్చిందండి. ఇది ఓకే సార్. అక్కడ నుంచి అలా స్టార్ట్ చేసాం. ఓకే సార్. స్టార్ట్ చేసిన తర్వాత అది ఒక 2 days మళ్ళీ ఇది పెట్టిన తర్వాత కూడా ఎక్కువ అయిపోయిందండి. ఓకే సార్. ఏంటి ఇది పని చేయదా ఏంటి ఇలా అనుకున్నాం. ఓకే సార్. కానీ 2 days నుంచి మళ్ళీ కంట్రోల్ మెల్లిమెల్లిగా అలాగే ఓకే సార్. ఒక 10 daysకి మళ్ళీ ఇది అయిపోయింది. కానీ మేత మాత్రం డ్రాప్ అవ్వలేదు సార్. సేమ్ అంతా మళ్ళీ తగ్గింది పోయింది, అలా మెల్లిమెల్లి పెరిగింది. ఓకే సార్. అప్పుడు అదే మన 60 కౌంట్లో పెట్టానండి. ఓకే సార్. 60 కౌంట్లో పెట్టినప్పుడు మళ్ళీ 40 కౌంట్ కంప్లైంట్ వచ్చి పట్టేసాము. ఓకే సార్. ఆ 40 కౌంట్ రావడానికి ఈ ధన్వ పెట్టేటప్పుడు ఎన్ని రోజులు మనకు 40 కౌంట్ వచ్చింది సార్? 60 నుంచి 40కి అప్పుడు స్పీడ్గానే వచ్చిందండి. యాక్చువల్గా గ్రోత్ అప్పుడు స్పీడ్గానే వచ్చింది. నమస్తే అండి, నా పేరు వెంకట్, నేను దగ్గబైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఐపోలవరం మండలం కొత్త మురమలలో ఉన్నటువంటి గడ్డం శేఖర్ సార్ దగ్గరికి వచ్చామండి. సార్ వచ్చేసి 5 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సో సారు వైట్ కట్ వచ్చిన తర్వాత మన ప్రైమ్షిమ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత దీని యూస్ ఎలా అయింది, తర్వాత దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది సారు మాటల్లో మనం 10 మంది రైతులు చూపించి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. వైట్ కట్ అనేది 90 కౌంట్లో వచ్చిందండి. ఇది ఓకే సార్. ఒక డబ్బా తెచ్చి 1 kg ఓకే తెచ్చి ఆడామండి ఒక ట్యాంక్కి. ఓకే సార్. ఫస్ట్ మాది 2 నెంబర్ ట్యాంక్ వచ్చిందండి. ఓకే సార్. 2 నెంబర్ ట్యాంక్ వస్తే ఓకే సార్. అది ఇచ్చిన తర్వాత వాడాలి ఎలా చెప్పారు, 4th మేతకి పెట్టమన్నారు. ముందు మేత వానిపించేసి ఓకే సార్. అక్కడ నుంచి అలా స్టార్ట్ చేసాం. ఓకే సార్. స్టార్ట్ చేసిన తర్వాత అది ఒక 2 days మళ్ళీ ఇది పెట్టిన తర్వాత కూడా ఎక్కువ అయిపోయిందండి. ఓకే సార్. ఏంటి ఇది పని చేయదా ఏంటి ఇలా అనుకున్నాం. ఓకే సార్. కానీ 2 days నుంచి మళ్ళీ కంట్రోల్ మెల్లిమెల్లిగా అలాగే ఓకే సార్. ఒక 10 daysకి మళ్ళీ ఇది అయిపోయింది. కానీ మేత మాత్రం డ్రాప్ అవ్వలేదు సార్. సేమ్ అంతా మళ్ళీ తగ్గింది పోయింది, అలా మెల్లిమెల్లి పెరిగింది. ఓకే సార్. ఇంకా అలాగ అయిపోయింది. మళ్ళీ దానికి రాలేదండి ఇంకా. ఓకే సార్. అది పెడితే మళ్ళీ మిగతా అలాగే మొత్తం 6 ట్యాంకులకు కూడా 6 ట్యాంకులకు వచ్చినాయండి. ఓకే సార్. 6 ట్యాంకులకు వస్తే ముందుగా పెట్టేసిన 6 కూడా కంట్రోల్ అయిపోయినాయి. ఓకే సార్. అయిపోయిన తర్వాత మనం పక్కనే వైరస్ వల్ల హార్వెస్ట్ చేసాను. అంటే 60 కౌంట్లోనే 50 కౌంట్లోనే హార్వెస్ట్ చేయాలి ఫస్ట్ కూడా. ఓకే సార్. సో అది చేయగా ఇంకొక కేజీ ఉండిపోయింది మొన్న. ఓకే సార్. 1 కేజీ ఉండిపోతే మొన్న ఫస్ట్ ఉండగా ఈ 4వ నెంబర్ ట్యాంక్కి ఇది 60 కౌంట్లో వచ్చినట్టు వచ్చింది. లైట్గా 60 కౌంట్లో ఉన్నప్పుడు వచ్చింది. ఓకే సార్. వస్తే పెట్టాను. అది ఓకే పెడితే అది కంట్రోల్ అయిపోయిందండి. ఓకే సార్. ఈ క్రాప్ మాత్రం ఆడలేదండి, బాగానే ఉంది అంతా. ఈ ప్రోడక్ట్ వాడుతున్నంతసేపు మనకు ఫీడ్ డ్రాప్ అవటం కానీ, లేదా లూషన్లో కన్వర్ట్ అవ్వటం కానీ, లేదంటే యానిమల్ వీక్గా ఉండటం కానీ ఏమైనా గమనించాలి? ఏం లేదు బాగుంది అంతా. బాగుంది అలా. సో యానిమల్ కూడా చాలా వీడి రాయడం కానీ, లూజ్ సెల్ రాయడం కానీ. ఓకే సార్. ఇప్పుడు ఆ కౌంట్లో కూడా ఇది వాడిన తర్వాత మనకి ఎప్పుడు ఏం కనపడలేదు. ఓకే. సో మంచి హార్వెస్టింగ్ బాగానే. ఓకే. సో మనము ఈ వైట్ గట్టు ప్రోడక్ట్ అనేది వాడుకుంటే మీకు వైట్ గట్టుకి ఇంకా ప్రాబ్లమే లేదు. లేదు బాగుందండి. బాగుంది. సో చూశారు కదండి, సార్ వచ్చేసి వైట్ గట్ వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ని వాడుకొని ఎంత బాగా తగ్గించుకున్నారో. తర్వాత మెయిన్ ఏంటంటే ఫీడ్ డ్రాప్ అవ్వట్లేదు, లూషల్ కన్వర్ట్ అవ్వట్లేదు, తర్వాత కౌంట్ కూడా మనం వెళ్ళొచ్చు అనేది సార్ మాటలు కూడా విన్నాం. అలాగే ధన్వా మీరు వాడారు సార్. ధన్వా అనేది మీకు కౌంట్ ఎలా దిగుతూ వచ్చింది సార్? ఏ కౌంట్లో పెడితే ఏ కౌంట్లో హార్వెస్ట్ చేశారు? దీని యూసేజ్ మీరు ఎలా గమనించారు సార్? బాగా గ్రోత్ బాగుందండి. అది గ్రోత్ బాగుంది. ఓకే సార్. మౌల్టింగ్ మీరు బాగా గమనించారు? మౌల్టింగ్ ప్రాబ్లం మాకు ఉన్నది ఇక్కడ. ఓకే. ఈ ప్రోడక్ట్ పెడుతున్నంతసేపు మీకు ఏమన్నా బాగానే ఉందండి. ఓకే. గ్రోత్ బాగుంది, పర్లేదు. ఓకే సార్. అంటే ఏ కౌంట్లో పెట్టారేమన్నా మీకు ఐడియా ఉందా సార్? అప్పుడు అదే మన 60 కౌంట్లో పెట్టానండి. ఓకే సార్. 60 కౌంట్లో పెట్టినప్పుడు మళ్ళీ 40 కౌంట్ కంప్లైంట్ వచ్చి పట్టేసాము. ఓకే సార్. ఆ 40 కౌంట్ రావడానికి ఈ ధన్వా పెట్టేటప్పుడు ఎన్ని రోజులు మనకు 40 కౌంట్ వచ్చింది సార్? 60 నుంచి 40కి అప్పుడు స్పీడ్గానే వచ్చిందండి. యాక్చువల్గా గ్రోత్ అప్పుడు స్పీడ్గానే వచ్చింది. ఓకే. మనకి 90 daysకి 47-45 కౌంట్ పట్టాయండి. 95 days కదా సార్? 95 days. 95 daysకి మీరు 40 కౌంట్ పట్టారు. 44 పట్టారు. మీకు బిఫోర్ ధన్వా పెట్టేటప్పుడు 60 కౌంట్ అంటే అది ఎన్ని రోజులకు ఉండొచ్చు సార్ మనకి? అదైతే పెద్ద ఏం కాదు, మొత్తం 25 days అంత పడుతుంది అంతే. 25 days మ్యాక్సిమం. మీరు 25 days పెట్టారు. 60+ లో మనం ధన్వా పెట్టడం జరిగింది. 87 అంత వరకు మనం అదిలో తీసుకోండి. అంటే ఇంకా ఉంచుదు పక్కన వైరస్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు వచ్చే 1-2 పీస్ కనపడుతుంటే ఇంకా పక్కన. సో ఒకవేళ మనకు ఆ కంప్లైంట్లు ఏమి రాకుండా ఉంటే మనం 30 దాకా వెళ్ళేవాళ్ళం. బాగుందండి. అదే ఇప్పుడు ఎలాగో 30 కౌంట్ తీసుకురండి. ఓకే, తప్పకుండా బాగానే వచ్చిందండి. ఓకే. చూస్తున్నారు కదండి, ధన్వా ప్రోడక్ట్ నేను చెప్తున్నట్టుగా, ప్రతి రైతు గారు చెప్తున్నట్టుగా అది కౌంట్కి వెళ్ళే వాళ్లకు ఇది చాలా దోహదపడుతుందండి. తొందరగా కౌంట్ దిగటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కౌంట్లో వెళ్ళేటప్పుడు ఈ ప్రోడక్ట్ పెడితే మనము ఎంత కౌంట్ అయితే దిగుతుందో ఆ కౌంట్ పక్కన ట్యాంకుకు మన ట్యాంక్ పెడుతున్న ట్యాంకుకు మీరు గమనించుకోవచ్చు. మనకు మెయిన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేసిన విధానం, మన ప్రోడక్ట్ పెడుతున్నంతసేపు డేస్ని తగ్గించడం మా లక్ష్యం అండి.
సో రైతుకు ఆ మెయింటెనెన్స్ను కూడా తగ్గించడం మా లక్ష్యం. తద్వారా మంచి కౌంట్కి వెళ్తూ ఉంటుంది, డేస్ తగ్గుతూ ఉంది. డేస్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకి కౌంట్లలో మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ ఒక వారం 2 వారాలు అయినా కూడా మీకు టన్ను నుంచి 2 టన్నుల మేత కలిసి వస్తూ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే రైతుకు మెయింటెనెన్స్ను తగ్గిస్తూ మంచి ప్రోడక్ట్ని ఇస్తే మంచి అధిక లాభాలు పొందాలనే మేము ఈ ప్రోడక్ట్ డిజైన్ చేయడం జరిగిందండి. సో మీరు కూడా ఒకసారి సార్ చెప్పినట్టుగా ఒకసారి చూసి వాడి మీరు కూడా మంచి రిజల్ట్స్ పొందుతారని ఆశిస్తూ సార్ థ్యాంక్ యూ సో మచ్.